ఒక ఇన్వెస్టర్‌గా కొన్ని రోజుల నుంచి మనం పడుతున్న బాధ కొంతైనా మర్చిపోయేటట్టు చేసింది ఇవాల్టి మార్కెట్. ఏమంటారు? మన మార్కెట్స్ పాజిటివ్ నోట్‌తో ఓపెన్ అవ్వడం, కంటిన్యూ అవ్వడం, క్లోజ్ కూడా పాజిటివ్ నోట్‌తోనే క్లోజ్ అయ్యాయండి. ఇవాళ మార్కెట్ పెరగడానికి రీజన్స్ ఏంటనేది నిన్నే మనం మాట్లాడేసుకున్నాం. అందులో ముఖ్యంగా ఇండియా తాలూకా క్యూఎన్ జీడీపీ డేటా అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా వస్తున్న ఆటో సేల్స్ డేటా మార్కెట్‌కి ఇంకొంచెం ఊపందించిందండి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ బాగా పెరిగింది ఇవాళ. ఇవాల్టి వీడియోలో చాలా స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు మ్యాక్రో మాట్లాడుకొని తర్వాత ఒక్కొక్కటిగా స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రాపర్‌గా ఎలా అనాలిసిస్ చేయాలనేది మీ అంతట మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే కదా? వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టు అంటే మేము ఫాస్ట్‌ని రికమెండ్ చేస్తున్నామండి. ఎందుకు ఏంటి అనేది కూడా వీడియోస్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ వస్తున్నాం. సో మీరు ఒకవేళ మంచి బ్రోకర్ కోసం చూస్తూ అండ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ద్వారా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న ఫాస్ట్ రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూజ్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, చైనాలో ఆ ఎస్సీఓ సమిట్ అనేది ముగిసిందండి. అండ్ నరేంద్ర మోడీ గారు మన ఇండియాకి అయితే వచ్చేస్తున్నారు. చాలా మంచి డిస్కషన్స్ జరిగాయి. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్, చైనీస్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ వీళ్ళు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ పాజిటివ్గానే ఉన్నది, అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఈ విషయం అండి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ సోర్సెస్ ప్రకారం సిఎన్బిసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రెసిడెంట్ పుతిన్ అక్కడ ఎస్సీఓ సమిట్ కి బయలుదేరి రెడీ అయిపోయారంట. సో ఆయన వెళ్ళిపోవాల్సిందే. బట్ మన మోడీ గారితో వెళ్దామని వెయిట్ చేశారంట. మన మోడీ గారు ఒక 10 నిమిషాలు లేట్ గా వచ్చినా సరే ఆయన వెయిట్ చేశారంట. అండ్ ఆయన కారులోనే తీసుకెళ్లారు. ఆ కార్ మొత్తం ఒక 45 మినిట్స్ జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత కూడా ఒక 1 అవర్ అలాగా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఒక 2 గంటలు నరేంద్ర మోడీ గారు అండ్ పుటిన్ గారు ఇద్దరు కలిపి మాట్లాడుకోవడం జరిగిందంట. సో చూద్దాం ఎలాంటి పాజిటివ్ అవుట్పుట్స్ వస్తాయి ఏంటనేది చూద్దాం. అండ్ చైనాతో కూడా డిస్కషన్స్ అనేది బాగానే జరిగిందని చెప్పి రిపోర్ట్స్ ప్రకారం వస్తున్నాయండి. లైక్ చైనీస్ ఫర్మ్స్ కి వీసాస్ అని, ఎఫ్డిఐ అప్రూవల్ అని ఇలాంటివన్నీ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. రష్యాతో ఆయిల్ ట్రేడ్ అనేది ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అండ్ అలాగే క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెస్ట్ చేస్తామంటున్నారు. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు కొంచెం ఇన్ జనరల్ గా మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి, 7 సంవత్సరాలుగా చైనాకి వెళ్ళిన నరేంద్ర మోడీ గారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? యూఎస్ వల్లే కదా. యూఎస్ మన మీద టారిఫ్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అచ్చా, ఇప్పుడు ఇది కూడా ఇవాళ మార్నింగ్ న్యూస్ వచ్చిందండి. యుఎస్ వేసిన టారిఫ్స్ ని మనం అంతలా పట్టించుకోవట్లేదు, మనం భయపడట్లేదు అని చెప్పేమో యూరోప్ ని కూడా ప్రెజర్ పెట్టే ప్లాన్ లో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుందండి. అంటే యుఎస్ ఎలాగైతే శాంక్షన్స్ వేసిందో లేదంటే టారిఫ్స్ వేసిందో యూరోప్ కూడా ఇండియా మీద అలాగే టారిఫ్స్ వేయాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టడం లేదంటే ప్రెషర్ పెట్టడం లాంటిది చేస్తున్నారు అని చెప్పి న్యూస్ అనమాట. సో అదే కనుక జరిగితే మనం ఇంకొంచెం ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఎనీవేస్ ఆ వెస్ట్ నుంచి, ఆ యూరోప్ అని, యూఎస్ఏ అని ఇక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి మనం మన ఏషియన్ కంట్రీ లేదంటే దగ్గర దేశాలైన రష్యా, చైనాని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది కామెంట్స్ అవన్నీ చదువుతుందో నాకు అర్థమైంది ఏంటంటే చైనా వస్తువులు కొనొద్దు అది ఇది అని చెప్పి మొన్నటి వరకు చెప్పిన మోడీయే ఇప్పుడు ఎందుకు చైనా దగ్గరికి వెళ్తున్నారు అన్నారు అనమాట. చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మనం యూఎస్కి తలదించడం అవ్వదు కదండి. యూఎస్ ఏం చెప్తే అది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రేపొద్దున్న ఒక బానిసలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యూఎస్ కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఎవరికైనా సరే మనం కావాలండి. ఎందుకు? మన దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉన్నది. అండ్ అందులో కూడా యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది, కన్జంప్షన్ ఎక్కువ ఉన్నది. మీరు ఏ డేటా అయినా చూడండి, ఇంటర్నెట్ ఎక్కువ ఎవరు యూస్ చేస్తున్నారు, ఎక్కువ ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ ఎవరు సినిమాలకు వెళ్తున్నారు, ఎక్కువ టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నది, లేకపోతే ఏది చూసినా సరే మన ఇండియానే అనమాట. అందుకే నాకు యూఎస్ కంపెనీస్ చూసినా, చైనీస్ కంపెనీస్ చూసినా, యూరోపియన్ కంపెనీస్ చూసినా, ఎవరు చూసినా సరే మన ఇండియా కోసం అంతలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి టైంలో యూఎస్ మనల్ని ఒక బానిసలాగా చేద్దామని చూడడం తప్పు కదండి. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు చైనాతో ఇలాగే సంబంధాలు అవి పెట్టుకుంటున్నారు, చైనాని నమ్మొచ్చు అని. నో, అది ఇండియాకి కూడా తెలుసు. చైనాని నమ్మడానికి లేదు. బట్ ప్రస్తుతానికి యూఎస్ని కొంచెం అయినా భయపెట్టి ఆ టారిఫ్స్ తగ్గించుకోవడం లేదంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేసుకోవడం కోసం ఈ రష్యాతోని, చైనాతోని ఈ సంబంధాలు అనమాట. సరే, రష్యాకి మనకి పెద్ద ప్రాబ్లమ్స్ లేవండి. బట్ చైనాకి మనకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రస్ట్ చేయలేం, వాళ్ళని అయితే నమ్మలేం మనం. అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇలాంటివి కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి చైనా అనేది అంటే మరీ టూల్ అని చెప్పను, బట్ అంటే యుఎస్ తాలూకు సంబంధాలు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు చైనాతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుందండి. ఏదో ఒకలాగా యుఎస్ మనకి భయపడాలి లేదంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు తిరిగి వస్తారు మన ఇండియాకి, మన ఇండియన్ మార్కెట్స్ బాగా పెరుగుతాయండి. అండ్ అలాగే మ్యాక్రో పరంగా చూస్తే నిన్న మనం జీడిపి డేటా గురించి అవి మాట్లాడుకున్నాం కదా. ఇవాళ జిఎస్టీ తాలూకు కలెక్షన్స్ కూడా వచ్చి ఇవి కూడా బాగానే పెరిగాయండి. సో మన కన్జంప్షన్ రైట్ ఆన్ టార్గెట్. రైట్, ఆటో సేల్స్ డేటా వీటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఒకసారి ఓలా గురించి మాట్లాడుకుందాం. ఈ ఓలా చాలా రోజుల నుంచి పెరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే పూర్తిగా పాజిటివ్స్ ఉన్నాయా లేక రిస్క్స్ ఉన్నాయా ఏంటి అనేది మాట్లాడుకుందాం. సింపుల్గా అర్థమయ్యేటట్టు మీకు అనాలిసిస్ చెప్తానండి. ఇందులో ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరే ఆన్సర్ చేయాలి.
ఫస్ట్ ఇప్పుడు ఓలా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? స్కూటర్స్ మార్కెట్‌లో ఒక కన్సిడరబుల్ షేర్ ఉన్నదండి. అచ్చా ముందు ఇది చూడండి. ఇది స్కూటర్. ఇది మోటార్ సైకిల్. అదే మనం అన్ని బైక్స్ అంటుంటాం, స్కూటర్స్ అంటుంటాం గానీ, బట్ ఈ ఓలా గురించి లేదంటే టూ వీలర్స్ కంపెనీస్ గురించి డిస్కషన్ లేదంటే అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఈ డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. దీన్ని స్కూటర్ అంటారు, దీన్ని మోటార్ సైకిల్ అంటారు. ఈ స్కూటర్స్ అనేది విలేజెస్‌లో ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయా? లేక సిటీస్‌లో ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయా? దీని తాలూకా ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉంటది. దీని తాలూకా ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంటది. ఇది మహా అయితే ఫుల్ ట్యాంక్ కొడితే ఒక 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్ ఎంతో వెళ్ళొచ్చేమో. ఇది ఒక 600-800 కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చనమాట. లాంగ్ డిస్టెన్సెస్ ఈ మోటార్ సైకిల్‌తోనే కవర్ చేయడం ఈజీగా ఉంటుంటది. షార్ట్ డిస్టెన్సెస్‌కి ఈ స్కూటర్స్ ఓకే అనమాట. సో, ఇప్పుడు కామన్ సెన్స్‌తో ఆలోచిద్దామండి. ఈ స్కూటర్స్ అనేది విలేజెస్‌లో ఎక్కువ అమ్ముడుపోతాయా? సిటీస్‌లో ఎక్కువ అమ్ముడుపోతాయా? సిటీస్‌లోనే ఎక్కువ అమ్ముడుపోతాయి. ఎందుకు? ఆడవాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తుంటారు. వెరీ షార్ట్ డిస్టెన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఆఫీస్‌కి వెళ్ళడం, లేదంటే పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేయడం, లేదంటే షాపింగ్ కోసం వెళ్ళడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో, ఇవి ఎక్కువగా సిటీస్‌లోని, అర్బన్ ఏరియాస్‌లో ఇలాంటి వాటిలో ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి. టూ వీలర్స్ అండి అంటే ఇక్కడ ఈ టూ వీలర్ అని కాదు. నార్మల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు పల్సర్ చూసుకున్నా, లేదంటే స్ప్లెండర్ చూసుకున్నా ఇలాంటివి ఎక్కడ సేల్ అవుతుంటాయి ఎక్కువ? ఆఫ్‌కోర్స్ సిటీస్‌లో అవుతూ ఉంటాయి. బట్ విలేజెస్‌లో, సెమీ అర్బన్ ఏరియాస్‌లో ఇలాంటి వాటిలో ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు? అక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఫ్యూయల్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటూ ఉండాలన్నమాట. నౌ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈవీ సైడ్‌కి వచ్చేసరికి ఇప్పుడు చూడండి దీని తాలూకా ఫ్యూయల్ కెపాసిటీ 200 అంటే ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 200 కిలోమీటర్లు ఎంతో వెళ్ళొచ్చు. ఈవీ సైడ్‌కి వచ్చేసరికి అదొక 150 కిలోమీటర్స్ ఎంతో తీసుకెళ్తదనమాట. సో, 2 దగ్గర దగ్గరే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రెషర్ అనేది లేదు. బట్ ఒక బైక్ వచ్చేసరికి అది ఫుల్ కెపాసిటీలో ఒక 600 కిలోమీటర్స్ అలా వెళ్ళొచ్చు. బట్ ఒక ఈవీ మోటార్ సైకిల్ వచ్చేసరికి జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ తాలూకా రేంజే అన్నారు అంటే అది అంత అపీలింగ్‌గా లేకపోవచ్చనమాట. సో, ఇప్పుడు స్కూటర్స్‌లో వింటున్నారు కదండీ! ఇప్పుడు స్కూటర్స్‌లో ఈవీ తాలూకా పెనిట్రేషన్ బాగా అయ్యింది. బట్ మోటార్ సైకిల్‌లో కూడా ఈవీ తాలూకా పెనిట్రేషన్ ఎలా అవుతుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఓలా ఏం చేస్తుంది? స్కూటర్స్ తాలూకా డివిజన్ నుంచి మోటార్ సైకిల్స్ తాలూకా డివిజన్‌లో అంటే మరీ ఎక్కువ కాన్సంట్రేషన్ అని చెప్పలేను. బట్ ఈక్వల్ కాన్సంట్రేషన్ చేసే ప్లాన్‌లో ఉన్నదనమాట. సో, ఒకటి నా క్వెషన్ నంబర్ 1 ఏంటంటే స్కూటర్స్‌లో ఓలా ఎలాగా హిట్ అయ్యిందో సరే హిట్ అంటే దీనికి మళ్ళీ మాట్లాడుకోవాలి. మనకు కంప్లైంట్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాం. బట్ స్కూటర్స్‌లో ఓలా ఎలాగైతే హిట్ అయిందో మోటార్ సైకిల్స్‌లో కూడా ఓలా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దానికి ముందు జనాలు కొనేటప్పుడు స్కూటర్స్‌లో మామూలు పెట్రోల్ స్కూటర్స్ కాకుండా ఈవీ స్కూటర్స్ ఎలా కొన్నారో మోటార్ సైకిల్స్‌లో కూడా పెట్రోల్ మోటార్ సైకిల్స్ కాకుండా ఈవీ మోటార్ సైకిల్స్ కొనే ఇంట్రెస్ట్ చూపించొచ్చా? మోటార్ సైకిల్స్‌లో ఈవీ పెనిట్రేషన్ ఎంతవరకు అవుతది? అండ్ అందులో ఓలా ఎంతవరకు సక్సెస్ అవుతది అనేది క్వెషన్. ఫస్ట్ క్వెషన్. అండ్ 2 ఇప్పుడు ఓలా చెప్పడం ఏంటంటే ఒక 2028 కల్లా 70% ఆఫ్ ద స్కూటర్స్ ఈవీ అవుతదంటున్నారు. బట్ మిగతా అనలిస్ట్‌లు అయితే దానికి ఒప్పుకోవట్లేదండి. ఒక 30-40% అలా అవ్వచ్చేమో అంటున్నారు. సో, ఇది క్వెషన్ అన్నమాట. క్వెషన్ నంబర్ 1. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. ఇప్పుడు ఒక ఈవీ తయారు చేయడానికి 1.1 లాక్స్ ఎంతో ఖర్చు అవుతున్నాయండి. అండ్ దాన్నే 1.1 లాక్స్‌కి అవి ఇవి అమ్ముతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ తాలూకా సబ్సిడీస్, పీఎల్ఐ స్కీమ్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల. బట్ 2027, 28 ఆ టైంకి ఈ పీఎల్ఐ స్కీమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, 2027 ఆర్ 28 టైంకి అప్పటికల్లా ఒక స్కూటర్ తయారు చేయడానికి వీళ్ళు 1,00,000 ఖర్చు పెడితే వీళ్ళకి ఇంకా మిగిలేదేమి ఉండదు. ఆ ఖర్చులు ఏంటంటే 70,000 రూపీస్‌కి ఎలా తగ్గించేయాలి. అలా జరిగితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ ఆగిపోయినా, పీఎల్ఐ స్కీమ్స్ ఆగిపోయినా ఇలాంటివి ఏం జరిగినా సరే ఈ ఈవీ స్కూటర్స్ పెట్రోల్ స్కూటర్స్‌తో సమానంగా ఆ ప్రైస్‌కి దొరుకుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి మార్జిన్స్ కూడా మిగులుతూ ఉంటాయండి. సో, అదవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళ తాలూకా ఎఫిషియన్సీ పెంచుకోవాలి. ఇదనే కాదు ఏదైనా అదేమాట. వీళ్ళ తాలూకా ఎఫిషియన్సీ పెంచుకోవాలి. తక్కువ ఖర్చుతోని ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి. క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా స్కేల్ ఉండాలి. సో, ఇప్పుడు క్వెషన్ నంబర్ 2 వీళ్ళ కాస్ట్‌లు 2027కి, 28 కల్లా తగ్గించుకోగలరా లేదా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు బ్యాటరీస్ దాంట్లో కూడా దిగారు కదా! ఇది ఎందుకు అంత గొప్ప విషయం అంటే ఒక స్కూటర్‌లో 40% ఆఫ్ ద కాస్ట్ బ్యాటరీదే. సో, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? బ్యాటరీస్ సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఏ కంపెనీ అయినా సరే బజాజ్ చూసుకున్నా, ఏథర్ చూసుకున్నా, ఓలా చూసుకున్నా ఎవరైనా సరే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ వీళ్ళేంటి సొంతంగా బ్యాటరీస్ తయారు చేస్తాం అంటున్నారనమాట. సో, ఇదే సక్సెస్ అయితే ఒకటేమవుతది? కొంచెం మార్జిన్స్ పెరుగుతాయి. బయట నుంచి ఒక 30,000కి ఇంపోర్ట్ చేసుకోవడం బదులు వీళ్ళే ఒక 25,000 తయారు చేసుకోవచ్చు. ఒక 5,000 మిగులుతుంది స్కూటర్‌కి. అదొకటి. అండ్ 2 ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంటే డిపెండెన్సీ ఉండదు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళ బ్యాటరీలు వీళ్ళే తయారు చేసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ బయట వాళ్ళు కూడా అమ్మే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, వీళ్ళకి ఒక డిఫరెంట్ మోట్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళు స్కూటర్ ప్రైసెస్ తగ్గించి ఎక్కువ స్కూటర్స్ అమ్ముకోవచ్చు, లేదంటే మార్జిన్స్ మిగిల్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా! సో, బ్యాటరీ తాలూకా బిజినెస్ సక్సెస్ అవుతదా లేదా? క్వెషన్ నంబర్ 3 ఇది సక్సెస్ అయితే ఆఫ్‌కోర్స్ ఇప్పటి వరకు మాట్లాడుకుందాం. ఒకవేళ అవ్వకపోతే దాని మీద పెట్టిన ఖర్చంతా పోయినట్టే కదా! సో, బ్యాలెన్స్ షీట్‌కి కన్నం పడినట్టే కదా! సో, ఈ 3 క్వెషన్స్ 1, 2, 3 ఏ క్వెషన్స్ అనేది మీకు ఒకవేళ గుర్తు లేకపోతే బ్యాక్‌కి వెళ్లి చూడండి. సో, ఈ 3 పాయింట్స్ మీదే ఓలా తాలూకా ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉన్నదండి. వీటితో పాటు ఇంకా మీరు చెక్ చేయాల్సినవి ఏంటి? కాంపిటీషన్ ఎలాగవుతుంది? వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ ఎలా ఉన్నది? ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. నౌ మార్కెట్ షేర్ పరంగా చూడాలి అంటే
చూడండి, ఇది ఓలా ఎలక్ట్రిక్ గ్రీన్లో ఉన్నది కదా, 17% నుంచి 18%కి పెరిగింది. దానికి ముందు 19% నుంచి 17%కి తగ్గింది. సో లాస్ట్ 4 monthsగా చూసుకుంటే ఆ 18%, 19% అనే మార్కెట్ షేర్ మెయింటైన్ చేస్తుంది. బజాజ్ ఆటో పరంగా చూసుకుంటే ఇది బాగా తగ్గిందండి. 21% ముందు ఉండేది, అలా తగ్గుకుంటూ 11% పడిపోయింది. ఈ మంత్ బజాజ్ ఆటో క్లియర్లీ లూజర్. అండ్ ఒక విన్నర్లా చెప్పాలి అంటే టీవీఎస్ మోటార్లా చెప్పొచ్చు. అండ్ ఈ ఇమేజ్ చూస్తే మీకు ఇంకా అర్థమైపోతుందండి ఆగస్ట్లో ఎలాగైంది ఏంటని చెప్పి. సో ఓలా గురించి మీకు క్లియర్ కట్గా అర్థమైందా లేదా? ప్లీజ్ ఎక్కువ మంది కామెంట్స్లో పెట్టండి, ఎందుకంటే ఇలా కొంచెం విడమర్చి మాట్లాడుకుందామా లేక టక్క ఒక్కొక్క అప్డేట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఏంటనేది కింద కామెంట్స్ పెడుతూ ఉండండి. రైట్, ఇదే విధంగా హెచ్ఏఎల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఓపిక పట్టి జాగ్రత్తగా వినండి, మీకే అర్థమైపోతుంది హెచ్ఏఎల్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఏం పట్టించుకోవాలి ఏంటనేది మీకే అర్థమైపోతుంది. హెచ్ఏఎల్ సింపుల్గా చెప్పాలంటే ఇండియా యొక్క విమానాల ఫ్యాక్టరీ, అంతే కదా. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఫైటర్ జెట్స్ అని, హెలికాప్టర్స్ అని ఇలాంటివన్నీ తయారు చేసి ఇస్తుంటుంది. మేక్ ఇన్ ఇండియా అనేది చేస్తూ ఉంటుంది. నా గవర్నమెంట్ హెచ్ఏఎల్కి 83 తేజస్ తాలూకా జెట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఇవ్వడం జరిగిందండి. అది సెప్టెంబర్లోనే కొన్ని డెలివరీ కూడా చేయాలి, బట్ డెలివరీ చేయలేకపోయింది. ఎందుకు? వీళ్ళ జెట్స్కి వాడే ఇంజిన్స్ ఉన్నాయి కదా, అది అమెరికాలో జీఈ కంపెనీ నుంచి రావాలి, వాళ్ళ తాలూకా డెలివరీ లేట్ అయింది. నా ఇప్పుడు చూడండి, సెప్టెంబర్ 2024 ఆ టైంకే కొన్ని జెట్స్ అనేది డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ నుంచి లేట్ అయింది అనుకున్నాం, ఎందుకనేది కూడా రీజన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడేంటి, ఈ సెప్టెంబర్ 2025లో ఒక 2 జెట్స్ డెలివరీ చేయొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ వస్తుందండి, ఎక్కడెక్కడో న్యూస్ వస్తున్నాయి అనమాట. నా ఈ న్యూస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ వీళ్ళు ఈ 2 జెట్స్ డెలివరీ చేసేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకొక 97 జెట్స్ తాలూకా ఆర్డర్ వచ్చేయచ్చు అనమాట. మొన్న ఎప్పుడు మనం మాట్లాడుకున్నాం జెట్స్ ఆర్డర్ వస్తున్నది అని చెప్పి, బట్ ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈ 2 జెట్స్ డెలివరీ చేసిన తర్వాత వస్తుందని చెప్పి అది కూడా స్పెక్యులేషన్స్ నడుస్తుంది. సో అందుకు ఇది ఇంపార్టెంట్, ఈ డెలివరీ అనేది అంత ఇంపార్టెంట్. నా హెచ్ఏఎల్ అనే కాదు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా సరే మనం ఎక్కువగా చూసేది ఏంటి, ఒకటి ఆర్డర్స్, దానికి ఆర్డర్ బుక్ ఎలా ఉంది, కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అనేది చూస్తూ ఉంటాం. ఈ హెచ్ఏఎల్ పరంగా చెప్పాలి అంటే ఈ తేజస్ తాలూకా జెట్స్ది ఇంచుమించు 1 lakh crore తాలూకా ఆర్డర్స్ ఉన్నాయి, అంటే ఈ 97 కూడా వచ్చేస్తాయి. ఇది కాకుండా హెలికాప్టర్స్ అని, మెయింటెనెన్స్ అని, అవి ఇవి చూసుకుంటే ఒక 3.5 to 4 lakhs తాలూకా ఆర్డర్స్ ఉన్నాయండి నెక్స్ట్ 10 years వరకు. అండ్ వీళ్ళ తాలూకా కస్టమర్ ఎవరు? గవర్నమెంట్. సో డబ్బులు ఏదో కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ డబ్బులు కంపల్సరీగా ఇచ్చేస్తారు. అండ్ వీళ్ళ తాలూకా మార్జిన్స్ కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా బాగానే ఉన్నదండి. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, లేదు కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే చేయాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఇన్ని బంచ్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నా డెలివరీస్ లేట్ అవుతున్నాయి, ఇప్పటి నుంచి డెలివరీస్ ఎలా ఉంటాయి, వీళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఒక 16 to 24 జెట్స్ డెలివరీ చేస్తారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో అది అవుతుందా లేదా, మళ్ళీ డిలే ఏమైనా అవుతుందా? ఇప్పుడు యూఎస్కి ఇండియాకి టైస్ కొంచెం బాగలేదు కాబట్టి, ఇఫ్ సపోజ్ యూఎస్ వాళ్ళు ఆ జీఈ వాళ్ళు ఏమైనా డిలే చేస్తే హెచ్ఏఎల్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. లేదు బాగానే అయిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ బాగానే ఉంది, డెలివరీస్ కూడా బాగానే ఉన్నది అనుకుంటే హెచ్ఏఎల్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం పాజిటివ్స్ చెప్పుకున్నాం, నెగిటివ్స్ చెప్పుకున్నాం, ఏం చూడాలి అనేది కూడా మాట్లాడుకున్నాం, అదే కదా. అవన్నీ గుర్తుపెట్టుకోండి. హెచ్ఏఎల్ ఇన్వెస్టర్స్ అయినా, హెచ్ఏఎల్ అనాలిసిస్ చేసే వాళ్ళైనా అదంతా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూఎస్ సైడ్ నుంచి చూసారా, అక్కడ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో, అంటే ఈయన మన ఇండియా తాలూకా ట్రేడ్ టాక్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ట్రంప్ ఏం చెప్పారు, మీరు ఇండియాని ఏదో రోజు ఏదో అంటూ ఉండండి అని చెప్పడం జరిగింది. సో ఈయన ఏదో అనుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు అంటే ఇవాళ మాట్లాడింది అయితే మరీ చండాలంగా ఉన్నదండి. యూఎస్ఏ ఇంతలా దిగజారుతుంది అని చెప్పి ఎవరూ అనుకోలేదు. ఈయన అంటుంది ఏంటి, నరేంద్ర మోడీ రష్యాతోని, చైనాతోని టైజ్ అనేది పెట్టుకుంటున్నారు, యూఎస్ని అంతలా పట్టించుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, రష్యాతో సంబంధాలు పెరిగితే బ్రాహ్మిన్ కమ్యూనిటీ, అంటే ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడారు, ఇండియాలో ఉన్న బ్రాహ్మిన్స్కి ఎక్కువగా మంచి జరుగుతుంది, సో వాళ్ళకి ఫేవర్ చేయడానికే కావాలని యూఎస్ని పక్కకు తోసి రష్యాకి, చైనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ మన భారతీయులకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నట్టు కూడా ఇచ్చారనమాట, మీరందరూ జాగ్రత్త, ఇక్కడ బ్రాహ్మణులకి ఎక్కువ బ్రాహ్మణ్స్ కోసం తప్పు మాట్లాడుతున్నారు, లేకపోతే ఏమి కాదు, ఇక్కడ క్యాస్ట్ గురించి ఏం మాట్లాడతారు. బట్ చెప్తుంది ఏంటంటే, ఆయన సెన్సిటివ్ టాపిక్స్ని పట్టుకుంటున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుంది కదా, అలాగనమాట. మన ఇండియన్స్లోనే కొంచెం అన్రెస్ట్ రావాలి, లేదంటే గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకురావాలి అనేలాగా ఏది పడితే అది మాట్లాడుకుంటే, ఇంక ఇవాళ అయితే ఇది మరి దారుణం అండి, చాలా దారుణం. మన ఇండియన్సే మర్చిపోతున్నాం, క్యాస్ట్ అని, రిలీజియన్ ఇలాంటివన్నీ మర్చిపోయి హ్యాపీగా బతుకుతున్నాం. అందరూ మనం జాబ్స్ అని, కెరీర్స్ అని, డ్రీమ్స్ అని ఇలాంటివేవో వెళ్తుంటే మనం అన్నీ మర్చిపోతుంటే వీళ్ళు గుర్తు చేసి, లేదంటే ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో రేపొద్దున ఇంకేమైనా జరగచ్చు, నిజం చెప్తున్నాను అండి, రేపొద్దున ఇంకా జరగచ్చు, ఏదోలాగా మనలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చూడొచ్చు. బట్ మనం వాటికి అవ్వకూడదు. అంటే నేను అప్పుడప్పుడు కింద కామెంట్స్ చూస్తుంటాను కదా, వీడియోలో కామెంట్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, మనం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎకానమీ పరంగా, ఫైనాన్స్ పరంగా ఇలాగే ఆలోచిస్తూ ఉండాలన్నమాట. బట్ ఇక్కడ కొంచెం ఎమోషన్స్ చూపించేస్తున్నారు, జనాలు ఎమోషన్స్ చూపించేస్తున్నారు. అవి ఉండకూడదు. అఫ్కోర్స్ ఏదో మనలో మనం అనుకోవడానికి అవన్నీ పర్లేదు, బట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు, స్టాక్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు అవన్నీ కన్సిడర్ చేసుకోకూడదు. రైట్, మొత్తం మీద రేపు ఆప్షన్ ట్రేడర్స్కి ఒక అద్భుతం జరగనుందండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎన్ఎస్సి తాలూకా ఆప్షన్స్ ట్యూస్డేనే ఎక్స్పైర్ అవ్వనున్నది. రేపే కదా ఫస్ట్ ట్యూస్డే, రేపు ఎక్స్పైరీ. సో చూడాలి ఎలాగా, అంటే వాల్యూమ్స్ ఎలాగ అవుతాయి ఏంటి అనేది చూడాలి. అండ్ అలాగే బిఎస్సి తాలూకా ఎక్స్పైరీ థర్స్డే, సెన్సెక్స్ థర్స్డే ఎక్స్పైర్ అవుతుంది కదా, చూద్దామండి ఒకసారి ఈ వాల్యూమ్స్ ఎలాగ ఉంటున్నాయి ఏంటి.
అనేది చూస్తూ ఉండాలి. అండ్ సో మీరు చెప్పండి, రేపు ఎంతమంది ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎంతమంది వేస్తున్నారు? నిఫ్టీలో రేపు ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎంతమంది వేసే ప్లాన్లో ఉన్నారు? కింద కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకుంటే ఈ నంబర్స్ అవన్నీ చూపించుకొని ఇవన్నీ వేస్ట్, ఆ టైం వేస్ట్ అండి. బట్ నేనేం చెప్తున్నాను అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకుంటే కొంచెం మిక్స్డ్ డేటా లాగే వచ్చింది. ఎక్స్పోర్ట్స్ పరంగా చెప్పాలి అంటే మారుతి అని, బజాజ్ అని, టీవీఎస్ అని వీళ్ళ గ్రోత్ బాగుందన్నమాట. ఎక్స్పోర్ట్స్ నుంచి బాగా వచ్చింది. డొమెస్టిక్ కార్ సేల్స్లో చెప్పాలి అంటే మారుతి అని, టాటా అని కొంచెం వీక్గా ఉన్నాయి. సో ఇదేంటంటే మన ఇండియాలో అర్బన్ డిమాండ్ కొంచెం తగ్గింది అనే కాషన్ అయితే ఇస్తుంది, సిగ్నల్ అయితే ఇస్తుంది. నా నెక్స్ట్ ఏంటి, సెప్టెంబర్ అని, నవంబర్ అని వీటిలో సో దాన్ని బట్టి ఇంకొంచెం డేటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే కమర్షియల్ వెహికల్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. టాటా చూసినా, అశోక్ లేలాండ్ చూసినా ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మన ఇండియా ఎకానమీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది అనేది చూపిస్తుంది. ట్రాక్టర్స్ పరంగా మాట్లాడాలంటే మీరు ఒకసారి డేటా చూడండి, సూపర్ స్ట్రాంగ్గా ఉన్నది. అంటే రూరల్ డిమాండ్ చాలా హెల్తీగా ఉన్నదని అర్థం. టూ వీలర్స్ తాలూకా డేటా చూసుకుంటే ఇది కూడా మిక్స్డ్గా ఉన్నదండి. సో ఫైనల్గా పాజిటివ్స్లో చెప్పాలంటే కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్స్, టూ వీలర్స్ ఎస్పెషల్లీ టీవీఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అలాగే వీక్నెస్లో చెప్పాలంటే డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ కార్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నదండి. అలాగే మన ఇండియా తాలూకా ఫెర్టిలైజర్ స్టాక్స్ కొంచెం పాజిటివ్లో ఉండడం జరిగింది ఇవాళ. దాని రీజన్ ఏంటంటే రష్యా ఇండియాకి ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ని కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నదనమాట. వాళ్ళు అప్ టు 5 మిలియన్ టన్స్ సప్లై చేస్తాము అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్లో అంటే 2025 ఫస్ట్ హాఫ్లో రష్యా నుంచి మన ఇంపోర్ట్స్ ఒక 20% అలా పెరిగాయి. 2.5 మిలియన్ టన్స్కి అలా పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకునే ఫెర్టిలైజర్స్లో 33% రష్యా నుంచే వస్తున్నాయండి. సో ఇది పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? అఫ్కోర్స్ ఇవాళ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. బట్ ఆ డిపెండెన్సీ అనేది అంత మంచిది కాదనమాట. పీఈ రీరేటింగ్ అవి ఇచ్చేటప్పుడు సింగిల్ సప్లయర్ మీద ఎక్కువ డిపెండ్ అయినా, సింగిల్ కస్టమర్ మీద ఎక్కువ డిపెండ్ అయినా ఎక్కువ పీఈ రేటింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉండవు. అది కొంచెం చూసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే అదే అంటే అగ్రికల్చర్కి, డిమాండ్కి ఇలాంటివన్నీ పాజిటివ్. ఎందుకంటే ఫెర్టిలైజర్ తాలూకా సెక్యూరిటీ బాగుంది. 5 మిలియన్ టన్స్ వాళ్ళు సప్లై చేస్తాం అంటున్నారు కాబట్టి సెక్యూరిటీ బాగానే ఉన్నదనమాట. అండ్ మన గవర్నమెంట్ తాలూకా సబ్సిడీ కంఫర్ట్ కూడా బాగానే ఉన్నదండి. అండ్ బట్ అదే టూ మచ్ డిపెండెన్సీ రష్యా మీద ఉండిపోవడం అనేది అంత మంచిది కాదు. సో మిగతా సప్లైస్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండడం మంచిదండి. ఓకే కదా. సో ఇదండి ఈ వీడియో. ఇప్పటివరకు ఏంటంటే మన ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద, అండ్ మన ఇండియా జీడిపి డేటా ఏదైతే ఉన్నదో ఇది కొంచెం క్యాలిక్యులేషన్స్లో చేంజెస్ చేశారనమాట. దానివల్ల ఒక 1% అయితే పెరిగింది, అదైతే నేను ఒప్పుకుంటాను. సో అది ఒకవేళ మార్కెట్ ఏమైనా పట్టించుకుంటే అంటే 7.8% పెరగలేదు, నార్మల్గా చూసుకుంటే 6.8% పెరిగిందని అనుకోవచ్చు. సో వీటి మీద అంటే నేను అంటుంది ఏంటంటే రేపు కూడా కంటిన్యూ అయ్యే స్టోరీస్ ఇవన్నీ, ట్రేడ్ టాక్స్, ఇండియా చైనా తాలూకా రిలేషన్షిప్, జీడిపి డేటా, వీటి తాలూకా హ్యాంగ్ ఓవర్ రేపు కూడా మార్కెట్లో ఉండేటట్టే కనబడుతుందండి. అవి కొంచెం చూసుకుంటూ ఉండండి. రేపు మార్కెట్ అయిన తర్వాత రేపటి తాలూకా అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.